క్రీస్తు అంటే అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు. స్తోత్రం హల్లెలూయా. ఆ దినమునంట ఒకడు చిన్న ఆవుని 2 గొర్రెలను పెంచుకుంటాడు. ఆ దినమున అక్కడ ఒక చిన్న ఆవు 2 గొర్రెలను. ఇక్కడ బైబిల్లో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆడ మగానే తేడా ఉండదు. పరలోక రాజ్యంలో నో సెక్స్, ఆడవారు లేరు మగవారు కూడా లేరు, అందరూ సమానం, దేవదూతలకు పోలి నడుచుకుంటారు శరీరంలో. కాబట్టి ఆ దినమున ఒకటి చిన్న ఆవును, ఆవంటే మీకు ఆడదాని కింద లెక్కేస్తానని చెప్పి మాట చెప్పాల్సిన అవసరం వచ్చింది. 2 గొర్రెలను పెంచుకుంటారు. పాత నిబంధన కాలము, క్రొత్త నిబంధన కాలం. పాత నిబంధన కాలము, క్రొత్త నిబంధన కాలం. అవి సమృద్ధిగా పాలించినందున అన్నారు. ఇది 7వ అధ్యాయం 21 ఉండే వాక్యాలు చూసుకుని పక్కనే పేజీ చెప్పండి. యెషయా గ్రంథంలోనే ఇబ్బంది పడకుండా చూసు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 21, 22. ఆ దినమున ఒకడు చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకున్నాడు. 2 గొర్రెలను అంటే చిన్న ఆవు అయిన యేసు ప్రభువారు. చిన్న గొర్రె పిల్లని నేను యేసయ్య, చిన్న గొర్రె పిల్లని నేను మెల్లమెల్లగా నన్ను నడుపు. స్తోత్రం హల్లెలూయా. అంటే 2 గొర్రె పిల్లలు, పాత నిబంధన కాలం, కొత్త నిబంధన కాలం. అంటే అవి సమృద్ధిగా పాలించినందున. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఉన్నారు, క్రొత్త నిబంధన కాలంలో ప్రవక్తలు పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, మత్తయి కానీ, యోహను గారు కానీ, యోహాను కానీ, మరి మార్కు కానీ, పేతురు కానీ, ఇలాంటి ప్రవక్తలు అందరూ కూడా ఉన్నారు. ఈ ప్రవక్తలు మొత్తం కూడా దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి వారు సమృద్ధిగా పాలించినందున, అంటే వాక్యాన్ని వెదజల్లి పాల వంటి వాక్యం, జుంటి తేనె దాళ్ళ కంటే మధురమైనది దేవుని వాక్యం. పాల వంటి వాక్యం, పాల వంటి వాక్యాన్ని సమృద్ధిగా ఇచ్చినందున అతడు పెరుగు తిరును. ఏలయనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిరుగు, పెరుగు తేనెలను తిరుగు. యేసయ్య నాడు ఇశ్రాయేలు జనంతోటి మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నేను పంపిస్తానని చెప్పి అన్నాడు. వెళ్తారని చెప్పి అన్నాడు. ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఈజిప్ట్ దేశం నుంచి కానాను యాత్రకు వచ్చే 6 లక్షల కాపాలతో దేవుడు మోషేతో మాట్లాడిన వాగ్దానం ఏంటంటే, నా ప్రజలందరూ నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశింపజేస్తానని చెప్పి అన్నాడు. అంటే ఈ మాటకి దేవుని యొక్క వాక్యంలో పెరుగు తినును అన్నాడు. పెరుగు తిను. పెరుగు అంటే ఎలా తయారవుతుంది అంటే పాలు తీసి కాచి, పాలు తీసి కాచి, పాల వంటి వాక్యాన్ని నీ విశ్వాసం అనే నిరీక్షణ యాత్రలో కన్నీటి ద్వారా, మోకటి ద్వారా కాచి కాచి పరిశుద్ధమైన వాక్యాన్ని కాచి, పాల వంటి వాక్యాన్ని కాచి, ఆ కాచిన వాక్యంలోనికి తోడుగా యేసు ప్రభు వారిని ఆహ్వానించి కాసి చల్లార్చుకుంటే నీ ఉజ్జీవ జీవితం చల్లార్చబడితే, ఆరిపోతే యేసయ్య నీకు తోడుగా ఉండి వచ్చి ఆ పాలల్లో తోడుగా ఉండి తాను దాన్ని పెరుగుగా తయారు చేశాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే స్థిరమైన బండ మీద వాక్యల చేత నిన్ను కట్టబడుచున్నాడు. స్తోత్రం హల్లెలూయా. స్థిరమైన బండ, స్థిరమైన బండ. అంటే ఆ గడ్డ కట్టిన పెరుగుని మనం తింటామని చెప్పాను. అంటే వాక్యాన్ని భుజిస్తూ, నరపుత్రుడా నరపుత్రుడా
ఎవరితో? యెహెజ్కేలుతో మాట్లాడాడు దేవుడు. నరపుత్రుడా, నీ నోరు బాగుగా తెరువు. నీ నోరు బాగా తెలిస్తే నా వాక్యంతో నిన్ను నేను నింపుతా. స్తోత్రం, హల్లెలూయా. నా వాక్యంతో నిన్ను నేను నింపుతా. అంటే వాక్యంతో భుజింపజేస్తున్నాడు దేవుడు. భుజింపజేస్తున్నాడు. భుజింపజేయటంటే ఆ వాక్యాన్ని తిని నెమ్మది వేసుకొని ఆకలింపు చేసుకొని లేచినా కూర్చున్నా నించున్నా వాక్యాన్ని స్మరించుకోవడం. స్తోత్రం, హల్లెలూయా. అంటే పెరుగు తినడు, వాక్యాన్ని తినడు. అంటే దేవుడు అంటున్నాడు, ఈ పెరుగుని చిలికితే ఏమవుతుందండి? మజ్జిగ వస్తుంది. మజ్జిగ వస్తుంది. మజ్జిగతో పాటు ఒక పెట్టులాగా పైకి వస్తుంది. ఏమొస్తుంది? వెన్న వస్తుంది. ఆ వెన్న తీసి ప్రక్కన పెడతాం. ముద్దలాగా చేసి అని నేను వచ్చి చెప్పుకొని, అమ్మా నేను చేస్తాను తెలుసు కదా అని అది చూసి చెప్తున్నాను. ఆయన అని నెలలో చేసి ముద్దలాగా చేసి పక్కన పెడతాం. మజ్జిగ సెపరేట్ చేస్తాం. ఆ మజ్జిగ పెరుగు వల్ల వచ్చిన మజ్జిగని అందరికీ మనం అవసరమైతే పోస్తాం. పెరుగు వారికి పోస్తాం. మన ఇంటి అందరికి కూడా పెరుగు అందరికి వేరే కాబట్టి మజ్జిగ చేస్తాం. అంటే వాక్యం కూడా నీలో గడ్డ కల్పించుకున్న వాక్యాన్ని నువ్వు స్థిరపరచబడ్డ బండగా ఉన్నావు కాబట్టి మజ్జిగగా చిలికి సువాసనతో ఉన్న యొక్క వెన్నను ప్రక్కన పెట్టి ఆ వెన్నను ప్రక్కన పెట్టి అందరికీ కూడా వాక్యాన్ని ఎదగలరు. స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని ఎదగలరు. వాక్యాన్ని ఎదగలరు. ఈ సువాసన అంటే ఏంటంటే పరిశుద్ధుడు. సువాసన అంటే ఏంటంటే ఈ వెన్నని కలిగిస్తే నెయ్యి అవుతుంది. నెయ్యి కలబడితే ఎలా వస్తుంది? మంచి వాసన వస్తాం. మంచి వాసన అంటే ఎవరైతే పరిశుద్ధంగా మార్చబడి వాక్యాన్ని అర్థంలో జీవిస్తారో వాళ్ళ దగ్గర మరి పరిశుద్ధమైన వాసన వస్తారు. అంటే వాళ్ళ జోలికి సాతాను రావడం కోసం భయపడతారు. అంటే వాక్యం అనే సువాసనను కలిగి, అంటే పెరుగుగా తిన్నవారు వాక్యాన్ని ఆకలింప చేసుకుని సువాసనగా మారుతారు. మజ్జిగ అంటే విశ్వాసం. మన అందరికీ కూడా ఈ వాక్యాన్ని కొడాలు పెట్టి చర్చిలోకి వచ్చి జరుగుతుంది. మజ్జిగ వాసన అంటే పెరుగు తిను. పెరుగు వల్ల వెన్న వచ్చింది. వెన్న వల్ల పరిశుద్ధులుగా మార్చబడ్డారు. వాక్యం వల్ల మజ్జిగ చేశాం. ఆ మజ్జిగ పెరుగుని అందరికీ వాస్తవాన్ని 40 రోజులు చేసుకున్నాం. 40 రోజులు చేసుకుని మనం గంట కట్టబడ్డాం. పెరుగులాగా తిరుగుతున్నాం. ఆ పెరుగుని మనం ఏం చేసామంటే మన సంఘం వరకే ఉంటే బాగోదు. మనకి అర్థమవుతున్నాయా? మన సంఘం వరకు పెరుగుంటే బాగోదు. ఇప్పుడు దాకా మనం దేవుడు ఆ పాలలాగా మనం వాళ్ళకి కాసపడ్డాము. కాసి దేవుడు వచ్చి మనకు 40 రోజులు తోడేసాడు. పెరుగయ్యాము. మనం పెరుగు తిన్నాము, వాక్యం తిన్నాము. ఈ పెరుగుని చిలికించి మజ్జిగ చేసి ఆ సువాసన మనం తీసుకుని మన సంఘం తీసుకుని మజ్జిగ అందరూ పోసాం. స్తోత్రం, హల్లెలూయా. 11వ తారీఖు మీటింగ్ పెట్టి అందరికి మజ్జిగ పోసాం. అందరూ వాక్యం గురించి చూశారు. అది సంఘంలో 40 రోజులు ప్రార్థన పెట్టబట్టి ఈ వాక్యం మనకు కూడా అందిందని చెప్పి వాళ్ళ వాక్యాన్ని వినిపించారు, ఆహారాన్ని వినిపించారు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత అర్థమైంది మనకు? నువ్వు చేసే ప్రార్థన 10 మందికి సువాసనకరంగా ఉండాలి. అంటే ఆ సువాసన మన సంఘంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అన్నాడు వాళ్ళందరూ విడవబడిన వాళ్ళందరూ, ఈ దేశంలో విడవబడిన వాళ్ళందరూ పెరుగు తేనెను చెందురు. స్తోత్రం, హల్లెలూయా. స్థిరమైన బండ మీద కట్టబడ్డ విశ్వాసం వల్ల పెరుగు తిని వాక్యాన్ని ఆకలింపు చేసుకుని బండ వలె గడ్డ కట్టి పెరుగులే గడ్డ కట్టి గడ్డ పెరుగుగా మారి తేనెలు అంటే చుంటి తేనె దార వాక్యాన్ని తింటాం. స్తోత్రం, హల్లెలూయా. ఇదండి ఈ మాట అర్థం. ఈ మాట అర్థం ఎందుకంటే చాలా మధురమైన మాటలు. ఎలాగనగా మనకు శిశువు పుట్టిన చూడండి, ఇక్కడ మన కుమారుడు అనుగ్రహం పక్కనే ఉంటుంది. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, నిత్యుడు కంటే సమాధానకర్త అని పేరు పెట్టబడను. స్తోత్రం, హల్లెలూయా. మన కోసం శిశువు పుట్టాడంట. ఎవరా శిశువు అంటే యేసు ప్రభు. ప్రభు అయిన యేసు. క్రిస్మస్ మాసంలో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 దాకా కూడా క్రిస్మస్ మాసం అంటారు. ఒక నెల 9 రోజుల పండుగ. మనం కొంతమందికి యాక్షన్ తెలియదు. మన 9 రోజుల పండుగ ఏందయ్య గారి విషయం మనకు ఎప్పుడు చెప్పలేదు అనుకుంటారా? 24వ తారీఖు ఫ్రంట్ బిఫోర్ 24 నుంచి 1వ తేదీ దాకా లెక్క.
24, 25, 26, 27, 28, 29, 30, 38 ఫస్ట్ తారీఖుతో అన్నీ కదా నవరాత్రులు చేసి మంది నవరాత్రులు 9 రోజులు పండుగ చేసుకున్న వాళ్ళు 9 రోజులు చేసుకోవచ్చు. 24 నుంచి మొదలుపెట్టి ఫస్ట్ తారీఖు నూతన సంవత్సరం దాకా కూడా పండుగనే చేసుకోవచ్చు. కాబట్టి మరి దేవుని యొక్క చిత్తం అయితే 9 రోజులు మనం ప్రార్థన పెట్టుకున్నాం వరుసగా. స్తోత్రం హల్లెలూయా. 9 రోజులు ప్రార్థన పెడతాం. ఉపవాసం అవుతుంది. 9 రోజులు ప్రార్థన పెడతాం. ఉపవాసం అవుతుంది. మరి ఇంకొక మాట ఏంటంటే 17వ తారీఖు చర్చి ప్రతిష్ట ఆరంభం ఉంది. మన చర్చి ఈ చర్చి కట్టి 2017 సంవత్సరం ప్రతిష్ట చేసాం. 17, 18, 19, 20, 21, 22, 23, 24 8 సంవత్సరాలు అవుతాం. కాబట్టి చర్చి ప్రతిష్ట ఆరాధన 17వ తారీఖున సెమీ క్రిస్మస్ చర్చి ప్రతిష్టారాధన పెద్ద మీటింగే కాదు. చర్చి ఇట్లానే చర్చి లాగా మీరు భయపడతారు. ఇట్లానే పెద్ద మీటింగ్లే కాదు, ఇట్లానే ఏర్పాటు చేసుకుంటాం. అది రాత్రి పూట పగల పూట అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. రాత్రి పూట పెడదామా? రాత్రులే బాగుంటుంది. మరుగు రోజులు వచ్చారంటే పిల్లలతో అంటున్నారా? రాత్రి పూట పెట్టి కాస్త పక్కన వచ్చారంటే చిన్న కబురు పంపిణీ వస్తారు. చిన్న కోట ఏర్పాటు చేసుకుని ఆ రోజు కేక్ కట్ వేసుకొని కేక్ పంచుకొని స్వీట్ హాని కానీ ఏర్పాటు చేసుకుని పంచుకున్నాం. స్తోత్రం హల్లెలూయా. 17వ తారీఖు మనకి చర్చి ప్రతిష్ట ఆరాధన ప్లస్ సెమీ క్రిస్మస్ 2 దసరా. డిసెంబర్ 24వ తారీఖున 9కి మీరు ఇక్కడికి వస్తే ఆ రోజు నిద్రించి తర్వాత లేచి మనం 4 గంటలకు ప్రార్థన పెట్టాలి. 6ంటికి వదిలి పెడతాను. 6ంటికి అందరూ శుభ్రంగా లేచి టిఫిన్ చేపిస్తాను. టిఫిన్ చేసి పిల్లలు పనులు చేసుకోండి. మళ్ళీ 10ంటికి రండి. 10 నుంచి 20 గంటల దాకా క్రిస్మస్ ప్రార్థన ఏర్పాటు పెడుతున్నాం. స్తోత్రం హల్లెలూయా. అంటే ఆ రోజు 2 మాసాలు ఉంటాయి. తెల్లవారు మాసం ఉంటుంది, పొద్దున కూడా 10ంటికి మాసం ఉంటుంది. 10 to 1. ఎందుకంటే శరీరాలు పుస్తకాలు అంటే అప్పుడు అందరూ వచ్చి కలుసుకుంటారు. తర్వాత 31వ తారీఖున ఏం ప్రార్థన? మహాసంవత్సరం కాదు, సంవత్సరానికి కూడిక, కృతజ్ఞత కూడిక, మరి నూతన సంవత్సర వాగ్దానానికి ఎదురు చూపు కూడిక. 31వ తారీఖు 9 నుంచి 12 దాకా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొని 2 రోజులు వెళ్ళిపోతాం. మరి పొద్దున్న 10 కదా చర్చకు వచ్చేయండి. పొద్దున్న 10 కదా చర్చకు వచ్చేయండి. అంటే మనం మళ్ళీ నూతన సంవత్సరం ఆరంభం ఉంటుంది. సరే ఇంకోటి ఏంటంటే మనకి క్యాలెండర్స్ కూడా మరి ఈ సంవత్సరం ఎవరు వేయించలేదని చెప్పి అనుకున్న ఎవరితో చెప్పలేదు. కానీ నేను ఏటా వేయించే వాళ్ళతో అన్నా ఈ సంవత్సరం క్యాలెండర్స్ మీరు కొంచెం బాధలో ఉన్నారు కాబట్టి మరి ఈ సంవత్సరం ఆపుదామా లేకపోతే ఏం చేద్దామని చెప్పి అన్నారు. ఆపే పని లేదంటే వేయించమన్నారు వాళ్ళు. క్యాలెండర్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఒక 2 సంవత్సరం ఎన్ని ఇచ్చాము? 200 వేయించినట్టుంది. 200 క్యాలెండర్స్ వేయించాం మన సంఘాలందరికీ. తర్వాత మన నలుగురు గ్రామాలకు ఏవైతే రోజులు వచ్చారో ఉత్తర సంఘానికి వారంలో పేరు రాసుకుని ఇద్దామని చెప్పి అనుకున్నాం. ఇదండి షెడ్యూల్ చెప్పాను. 18వ తారీఖున ఆర్కెస్ట్రా ఉంటుంది నైట్. 24వ తారీఖు తర్వాత ఓన్లీ ప్యాడ్ ఆర్కెస్ట్రా ఉంటుంది. ఒకరిప్పుడు కూడా ప్యాడ్ ఆర్కెస్ట్రా ఉంటుంది. డిసెంబర్ 30 కూడా ఆర్కెస్ట్రా ఉంటుంది. 10 తారీఖు కూడా ఆర్కెస్ట్రా ఉంటుంది. మాట్లాడాను, ప్రార్థనలో పెట్టాను, పాటలు పాడడానికి మంచిగా సిద్ధపడ్డాను. సరే ఇప్పుడు నేను 3 మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. మరి యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు? ఒక మాటను మనం పరిశీలిద్దాం. 190వ పేజీ 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. 190 పేజ్ 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదైన ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. స్తోత్రం హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు ఈలో చిన్నపిల్లల కంట్రోల్ చేయాలి. ముందుకు వచ్చి కూర్చోవాలి వాళ్ళు. ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడం కోసం వచ్చారు. అమ్మా, యేసు ప్రభు వారి లోకంలోకి ఎందుకు వచ్చారంటే పాపులని రక్షించడం కోసం. ఎవరైతే సిన్నర్స్ ఉన్నారో, పాపులుగా ఉన్నారు,
ఆ పాపులను రక్షించడం కోసం యేసు ప్రభు లోకంలోకి వచ్చాడు. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాచక్రమే పాపం. దేవుని ఆజ్ఞని ధిక్కరించి ప్రవర్తించడం, తాగొద్దంటే తాగటం, వ్యభిచారం చేయటం, జాగ్రత్తం చేయడం, ఇట్లాంటి పనులు చేసేదాన్ని జారత్వం అంటారు. అంటే నేను రెండు మాటలు ఇక్కడ ఉన్నాయి. ఈ జారత్వానికి వ్యభిచారానికి తేడా ఏంటంటే, జారత్వం అంటే పెళ్లి కాకముందు స్త్రీ పురుషులు చేసే సాంగత్యాన్ని జారత్వం అంటే. వ్యభిచారం అంటే పెళ్ళైన తర్వాత పరపురుషులతో స్త్రీ భర్తను విడిచిపెట్టేసే వ్యభిచారం. ఇంకా వ్యభిచారం అంటే గ్రహాలలో కూడా వ్యభిచారం అంటే బైబిల్లో రాయబడ్డది. నా పిల్లరా, ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీవితము మరణం. పాపం వల్ల వచ్చే జీవితము మరణం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే పాపుల్ని రక్షించడం కోసం వచ్చారు. వాక్యము నమ్మదగినదియు, వాక్యము నమ్మదగినదియు అని అంటున్నాడు. మీరు ఈ మాటకి నేను చెప్తాను, వాక్యం ద్వారా సమాధానం చెప్తాను. వాక్యము ఎందుకు నమ్మదగినది? వాక్యం ఎందుకు నమ్మదగినది? నేను ఒక వాగ్దానం చేస్తాను, ఒక మనిషికి చేస్తాను, అందరూ బాగుంటే ఒకరికి చేస్తాను. ఆ వాక్యం ఎందుకు నమ్మదగినదో వాళ్ళ తర్వాత సాక్ష్యం చెప్తాను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి 113వ కీర్తన 113వ కీర్తన 113వ కీర్తన తీసారా? 9వ అధ్యాయం 9వ వచనం. 113వ కీర్తన 9వ వచనం. ఆమె సంతులు లేని దానిని ఎల్లాలుగాను కుమారుల సంతోషముల తల్లిగాను చేయు, యెహోవాను స్తుతించు. స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎవరి కోసం తీసాడు? జ్యోతి కోసం తీసాడు. జ్యోతి ఎవరంటే వెంకటరామ గారి బాబు. జ్యోతి ఎవరంటే వెంకటరామ గారి బాబు. డేట్ వేసుకోండి, ఈరోజు డేట్ 1/12/2024 డేట్. 1/12/2024 డేట్ రాసుకోండి. పేరు వెంకటరామ గారి బాబు, జ్యోతి అని చెప్పి రాసుకోండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణమైనది అని చెప్పి దేవుడు అన్నాడు. ఎందుకు నమ్మదగినది అంటే ఈ దేవుని మాట నిరార్థకం కాదు. ఆయన వాగ్దానం నుంచి మాట్లాడాడు కాబట్టి ఆయన వచ్చి సంవత్సరం కదా మనం చర్చకొచ్చి పిల్లల నుంచి సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఇది వాగ్దానం, ఇది వాగ్దానం. ప్రియులారా, ఇప్పుడు వాక్యంలోకి రండి. 190 పేజీలోకి రండి. వాక్యము నమ్మదగినది. నమ్మదగినది అంటే 113వ కీర్తన 9వ వచనం మాటని మరొకసారి చదవండి. వాక్యం నమ్మదగినది. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల గల సంతోషము కలిగాను. స్తోత్రం, హల్లెలూయా. నమ్మదగిన కొత్త చెప్పండి. ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి ఉన్నాడు మచిలీపట్నంలో, ఇప్పుడు చిలకలూరిపేటలో సేవ చేస్తున్నాడు. ఆయన పేరు అబ్రహాము. అంతకుముందు వెంకటేశ్వరరావు, మన కమ్మూరే. ఆయన శివభక్తుడు, సాయి భక్తుడు. వాళ్ళ ఊరిలో వాళ్ళ శివాలయం కట్టించి శ్రీకాకుళంలో మంచి ఉన్నతమైన కుటుంబం. మరి వాళ్ళకి మచిలీపట్నంలో బంధువులు ఉంటే వచ్చి ఆ బంధువుల ఇంటికి వచ్చి కొన్నారుంటే వాళ్ళట. ఆ మచిలీపట్నం వచ్చినప్పుడు, ఆ మద్రాసు నుంచి ఒక కుటుంబం వచ్చి మచిలీపట్నం బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఆ కుటుంబంతో సంబంధాలు ఏర్పడి ఈ అబ్బాయి ఆ ఇంటి అమ్మాయిని ప్రేమించాడు. మచిలీపట్నం వచ్చి మద్రాసు అమ్మాయిని ప్రేమించాడు. మచిలీపట్నం వచ్చి మద్రాసు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసింది. కానీ పరమ భక్తులతో సాయి భక్తులకి అది దాన్ని అంటారు, బోర్డు దగ్గర ఏమంటారు, దోమం లేదంటారు. దోమం. ఆ దోమంలో ఏంటి, అతను భోజనం చేసేవాడు కదా. ఆ దోమాన్ని తీసుకుని పాలు వేసుకుని తగ్గరంట, అమ్మ వేసుకుని కలుపుకునేవాడంట. అట్లా చేసేవాడు. వాళ్ళ భార్య కూడా ఆ పిల్లలు పడతారని చెప్పి దోమం తీసుకొని బూడిద తీసుకొని ఆ పాలు వేసుకొని అమ్మ తింటే ఆ ఫస్ట్ మొదలు కూడా అంట ఆ బూడిద పోయి శరీరం మొత్తం కూడా కమ్మేసి ఆ పిల్లడు ఆ డస్ట్కి చనిపోయింది. పిచ్చి భక్తి అన్నాడు. భక్తి ఉండొచ్చు కానీ పిచ్చి భక్తి అన్నాడు. మూఢభక్తి అంటారు. మూఢభక్తి చనిపోయింది. తర్వాత ఇతను కూడా రోజు
మహా తాగుపోతంట, తిరిగిపోతంట. ఆ తిరిగిపోతూ తీసుకొచ్చి ఆ రుద్రాక్ష శర్మ మీద చేస్తే అది పోయిందని చెప్పి ఆ జపం చేసేవాడంట. అతను చెప్తుంటే నా సాక్షి అది చేసేవాడంట. చేస్తే మళ్ళీ వచ్చి మామూలుగా ఆడికి వచ్చి ద్రౌపది దగ్గర పెట్టి మళ్ళీ అదైన తర్వాత అప్పుడు పోవచ్చు. అంత నిష్టగా పూజ చేసే వ్యక్తి. కానీ తాగకపోతే ఇంటికి వచ్చే పిల్లల్ని కొట్టేవాడంట. ఆ ఎట్ట కొట్టాడంటే జుట్టు పట్టుకొని నేర్చుకొని పోయి గేట్ తీసి గేట్ మొహన పట్టు ఇంటి బొమ్మని చెప్పు మీ ఇంటి బొమ్మ కొట్టి గేట్ వేసి వచ్చాడు. గేట్ వేసి వచ్చి కూర్చున్నాడు. పాప అన్న గేట్ ఎక్కి దూకి వచ్చి మొదటిగా కూర్చున్నాడు. ఈలోగా దిగిపోతున్న వాడికి అమ్మ ఏ దిగున వాడు చెప్పారు అన్నాడు. ఏమన్నాడు? ఏ దిగున వాడు చెప్పిన అప్పుడు కొట్టి బయట పడేసి వచ్చింది ఆయనే. వాళ్ళ పొద్దున్న మొత్తంగా వచ్చి దారాధంగా కూర్చోతుంటే ఆ పడుకొని ఉంటే లేని నిలబడుకునే అని చెప్పాడు. అట్లాంటి వ్యక్తి అబ్రహాం ఇస్తాను వెంకటేశ్వరం. సరే ఆయన అనేకమైన పూజలు చేసుకుంటూ మరి తన పాపాలని సాయిబాబా గుళ్ళకి పోయి ఒప్పుకొని మళ్ళా పూజ చేసి మళ్ళీ సాయిబాబా మాలేసుకుని అదేంటంటే దుస్తులు వేసుకొని జోలి పెట్టి అడుక్కునేవాడు సాయిబాబా. ఆ జోలి పెట్టి అడుక్కుని డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ అన్నసంతర్పణ చేసేవాడు. ఆ డబ్బులు సాయిబాబా అటు చేసేవాడు అంట. అటు చేసేవాడు అంటే ఇటువంటి భక్తిలో ఉన్న వ్యక్తి మరి తనకి కొన్ని విషయాలు అప్పులైతే ఆ మచిలీపట్నం నుంచి పెట్టి హైదరాబాద్ జాబ్ చేయడం కోసం చెప్పి ఒక కంపెనీలో చేసి జాబ్ చేస్తున్నాం. జాబ్ చేస్తున్నా కానీ అక్కడ కూడా తాగలేము. అక్కడ కొట్టుడే ఇవన్నీ బాగా తెచ్చుకొట్టు కొట్టేవాడు. మామూలు కొట్టుడు కదండి, రక్తం పడేదాన్ని అంత కొట్టేవాడు. సరే ఈ లోపల ఆయనకి ఒక పాప పుట్టింది. పాప తర్వాత బాబు పుట్టాడు. ఆ బాబుకి ఒక రోజు బయట హైదరాబాద్లో ఆడుకుంటా ఉంటే మరి ఒక స్కూటర్ వచ్చి కొట్టిందండి. ఆ పిల్లడు అయితే మనకు కరెంట్ బట్టలు అంత అసైజ్లో ఉంటాయి. ఆ బట్టలు తీసుకుని ఆడుకుంటున్నాను. ఆ బట్టలు పోయి ఏం చేసిందంటే డాక్టర్ పోయి అంగీ తెచ్చుకున్నాను. అంగీ తెచ్చుకుంటే మాట రాదని చెప్పారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ ఏమవుతుందని చెప్పి పిల్లల్ని తీసుకుని వచ్చిన డబ్బులు చేయాలంటే మరి మనం చేసే పనికి ఇంటికి వచ్చానంటే ఇంటికి వచ్చి మళ్ళీ దానితో మొదలుపెట్టింది. ఇది ఆ పిల్లడికి తగ్గినా కానీ బ్లడ్ పడుతున్నాం. నోట్లో నుంచి బ్లడ్ వస్తున్నాం. ఇక ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ మచిలీపట్నం వచ్చాను. రాబోలేదు వచ్చి రావడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిదంటే అయ్యా మన బంధువులు అయిన ఆయన వచ్చి ప్రార్థన చేసి ఆయన మారేంటే యేసుప్రభువుని నమ్ముకుంటుందంట. ఈ బైబిల్ నడిచిపోయాడు కొంచెం చదవరాజు అని చెప్పంటే ఈ బైబిల్ మనకెందుకు మనకి పని అసలు మన శివ భక్తులని సాయిబాబా భక్తులని కదా అని చెప్పి ఇసురు పెట్టినారు. బైబిల్ ఇసురు పెడితే ఆ తర్వాత ఆయన అనేక ప్రశ్న తాగడం పట్టణం చేస్తాడు. ఒకరోజు బాగా తాగి వచ్చిన తర్వాత ఆ పాప అంట నాన్న మరి ఒకసారి మన తమ్ముడి కోసం ఆ మాస్టర్ గారు చెప్పినట్టు ప్రార్థన చేద్దాం, మరి రక్తం పట్టడం తగ్గుద్దేమో, మరి లేకపోతే మనం ఆపరేషన్ చేయడానికి కష్టం కదా, తమ్ముడు రోజు ఏడుస్తున్నాడు అని చెప్పి ఆ పిల్లలు మనం ప్రార్థన చేయడం చెప్పి ఆ పిల్లలు పెట్టింది. కొట్టి ఇక మధ్యాహ్నం ఆ రక్తం వస్తా ఉంటే చూడలేక భార్య ఇతను పిల్లలు కూర్చొని ఆ ప్రార్థన ఏం చేద్దామని ఎట్లా చేద్దామని చెప్పి అనుకున్నారు. అనుకుని ఆ పిల్లలు తల మీద చేయబెట్టి యేసు ప్రభువు నువ్వు నిజమైన దేవుడు అంటున్నారు అయ్యా, మరి మా అబ్బాయిని మరి బాగు చేయాలి అని చెప్పి చేసి ప్రార్థన చేస్తాం. చేసిన తర్వాత రక్తం అయిపోయింది. రక్తం అయిపోయింది. ఆశ్చర్యపోయారు. రక్తం అయిపోయింది సడన్గా అనుకోకుండా అని చెప్పి వాళ్ళు అనుకుని మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పిల్లవాడు నిద్రపోయింది. నీళ్ళు నిద్రపోయి లేచారు. లేచిన తర్వాత కొంచెం మార్పు వచ్చింది. మార్పు అంటే నమ్మకం, విశ్వాసం. యేసు ప్రభువు అనే ఆయన దేవుడు, ఆయన నమ్ముకుంటే మనకి సకల కార్యాలు జరుగుతాయని చెప్పి ఒక అర్థమయ్యి బైబిల్ అక్కడ పడేసిన బైబిల్ తీసుకొచ్చి కూర్చొని చదివారు. చదివారు. చదివిన తర్వాత ఈ పొద్దున్న లేచి స్నానం చేసి ఆ పక్కన చర్చి ఉంటే ఆ చర్చి పిల్లలు తీసుకుని పోయి వాళ్ళు యాక్చువల్ ప్రార్థన చేయించి చర్చిలో కూర్చొని ప్రార్థన పోవడం మొదలుపెట్టారు. ఈ అబ్బాయి తవరు కూడా హాఫ్ చేసి ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఈ అబ్బాయిని వేలేసారు అనమాట. ఏమంటారు? తగ్గిందాకేమో ఏమంటారు? దేవుడు దేవుడు అంటారు. తగ్గిన తర్వాత అదేం దేవుడు, మన దేవుడు కాదు, తక్కువ దేవుడు అని చెప్పి అంటారు. తర్వాత తగ్గిందాకే స్వామి సాగి అంటారు. తగ్గిందాక పక్కీర్ అంటారు. ప్రార్థన చేయండి, వస్తలే మా ఎక్కడ చేయాలి ప్రార్థన.
సరే, ఇప్పుడు మనం ఏంటంటే మీకు మీ మీ పల్లె కోసం నేను ప్రార్థన చేస్తున్నా. మీ పల్లెలో చర్చి కట్టాలన్నది చర్చి కూడా అమ్మగారు ఏం చేసిద్దో కట్టి సగం పల్లెలు మనం వేరులోకి రాగాలి. సగం ఆదాలు అయినా కానీ ఆ నల్లయి లేదా మనం మార్చాలి. ఎందుకంటే అందరూ నా గ్రహాలలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందరూ దేంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, నమ్మకం లేదు, మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను చూశాను. కాబట్టి హాస్పిటల్ లేదని కాదు, ఏమైంది ఎవరికి ఇచ్చే గొర్రెలు మనం పొలాలు పోతున్నాం. అబ్రహాం వేళ్ళు అబ్రహాం పక్కన వచ్చే గొర్రెలు అబ్రహాం పక్కన వచ్చినాయి, ఇస్సాకు పక్కన వచ్చి ఇస్సాకు పక్కన వచ్చినాయి, లోతు పక్కన వచ్చి లోతు పక్కన వచ్చాయి. ఒక పిల్లలకి మనం 10 వేలకు గమనించడం కోసం మనం వాడు స్తోత్రం హల్లెలూయా. సరే, ఇక్కడ ఎప్పుడైతే ఈయన చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాడో ఆ విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకోవడం కాస్త ఏం జరుగుతున్నాయి. వాళ్ళు పాస్టర్ గారు అన్నమాట, నీకు అప్పు మండి చేయమనైనా మరి దేవుడు ఇచ్చింది తినమని చెప్పింది. చెప్పేసరికి ఇక బియ్యం ఉన్నాయంట, కోటా బియ్యం. ఆ కోటా బియ్యాన్ని ఎన్ని కేజీలు ఇస్తారు? నదులకి 20 కేజీలు ఇస్తారా? ఆ 20 కేజీల బియ్యాన్ని రోజు అన్నవాడుకొద్ది నీకు అయిపోతుందని చెప్పి గంజి కాసుకొని తిని ఆ గంజి వాళ్ళు కోసి పిల్లలకి ఇచ్చేసి మళ్ళీ ఆ మిగిలిన అన్నాన్ని మిక్సీ పట్టి దాన్ని పిల్లలకి తినిపించారు. ఎందుకంటే అక్కడ కోటా బియ్యం రావడం చెందదుగా, వాళ్ళు లాగా నెట్టున్నారు. ఆ చిన్న పిల్లలందరూ తినిపించేవాళ్ళు. తినిపించి జరిపారు. 20 రోజులు అయిపోయినాయి, బియ్యం అయిపోయినాయి. బియ్యం అయిపోయిన తర్వాత వాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తా ఉంటే పిల్లవాడు వచ్చి రజా మీద గ్లాస్ తీసుకొచ్చి గంజిపోయిన డాడీ ఆపేస్తాం, బియ్యం అయిపోయింది, ఏం చెప్పాలో అర్థం. ఇక అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి ఏడ్చారు. ఏడ్చేసరికి ఇక దేవుడు వాళ్ళతో మాట్లాడి, అయ్యా మీరు ప్రార్థన చేయండి, దేవుడికి మార్గాలు తెలుస్తారని చెప్పి పాస్టర్ గారు మాట గుర్తొచ్చి ప్రార్థన చేస్తా అంటే పొద్దున్నే వాళ్ళ అమ్మ వచ్చి మందికి మనం పోతారని చెప్పి వాళ్ళ కోసం వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. అయితే ఆ ఇంటికి పోయే ముందు వీళ్ళు ఒక అద్దెంట్లో ఉన్నారు. అద్దె కట్టలాగా ఖాళీ ప్లేస్ వేరే వాళ్ళంటే అడిగాను. అడిగి నాకు బృందాలు పాతుకొని తాటాకులు తెచ్చి వేసుకొని తాటాకులు ఉన్నారంట. సిమెంట్ సంతులు తెచ్చి నాకు బృందాలు పాతి చుట్టూ ఆ దొడ్డి కట్టానంట, బాగా స్నానం చేయడం కోసం. ఇక ఆ దొడ్డికి సంవత్సరం వేసరికి మొత్తం చీకిపోతాయిగా, సిమెంట్ సంతులు మొత్తం బెద్దలు పడ్డాయి. ఈ తాటాకులు మొత్తం చీకిపోయి కారుతుందంట. కారుతా ఉంటే ఇక స్నానం చేయాలంటే ఇబ్బంది ఏమంటే నడిచేటప్పుడు స్నానం చేస్తాను. రాత్రి రోజు నడిచేటప్పుడు స్నానం చేసి ఆ పాకలు ఉండేవారు. ఆ పాక అంతా వర్షం వస్తే కలిసిపోతుంది, ఎండ వస్తే ఎండ వచ్చారు. కూర్చొని ప్రార్థన చేస్తే యోనాకి ఎలాగైతే సొసైటీ గుర్తించి దేవుడు నేడిచ్చాడు, అట్లా ఆ దొడ్డు చుట్టూ ఆకు మొత్తం అల్లుకొని ఎత్తుగా పెరిగిన స్తోత్రం హల్లెలూయా. మళ్ళా అదే ఇంకొక చెట్టు పుట్టి ఆ పాకకి తెక్కి పాక మొత్తం అల్లింది, నేడు వచ్చేది. వర్షం పడ్డాక నీళ్ళకి రాలేదు, తర్వాత ఎండ వచ్చినా కానీ వాళ్ళకి రావడం, అట్లా ఆ పాక మొత్తం కూడా కప్పేసింది. చూడండి దేవుడి కార్యాలు ఎట్లా ఉంటాయి. ఇక వాళ్ళు ఆశ్చర్యపోయారంట, దేవుడు యోనాతో ఎట్లాగైతే ఆ నేడు తెచ్చి ఆయన చేశాడు, మమ్మల్ని కూడా చేశాడు దేవా అని చెప్పి అనుకుని వాళ్ళు ప్రార్థన చేస్తే ఈ దొడ్డికొండ చెట్లేమో ఇట్లా లావుగా ఉండే సరకాలు కాసాడు, గుమ్మడికాయలు ఉండే సరకాలు కాసాడు. ఇంటిపైన ఉన్న చెట్టు ఏమో బార్ సరకాలు కాసాడంట. ఆ బార్ సరకాలు అంటే అంతలో నుంచి ఇట్లకి ఎలబడి లైట్లు దాకా తాగు తగ్గుతుండే అంట. అంటే వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు, పోషణ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చి తీసుకెళ్ళిపోయి ఇంట్లో చేర్చుకుంది. అక్కడి నుంచి వాళ్ళు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. చిన్నగా వాళ్ళ అమ్మగారు మారిందంట, తర్వాత వాళ్ళ అమ్మగారు తమ్ముడు అందరూ మారారంట. ఆ ఊళ్ళో మొట్టమొదటి క్రైస్త వివాహం ఎవరు అంటే తమ్ముడు అనమాట. స్తోత్రం హల్లెలూయా. ఇక అలా సేవ అట్లా మాడుకుంటామంటే ఆ ఊళ్ళో ఫస్ట్ చర్చి కట్టింది కూడా ఇదేనా, ఫస్ట్ శివాలయం కట్టింది వీళ్ళే, చర్చి కట్టింది కూడా వీళ్ళేనా. చర్చి కట్టేసి ఆ ఊళ్ళో ఉన్న మొత్తం మార్చి చర్చికి రప్పిస్తున్నాడు. ఆ తర్వాత దేవుడు మాట్లాడి ఆయన శ్రీకాకుళం నుంచి మచిలీపట్నం నుంచి చిలుకూరుపేట రప్పించాడు. ఇప్పుడు చిలుకూరుపేట యాదవ కాలనీలో సేవ చేస్తున్నాడు. అబ్రహాం గారు ఆయన పేరు మార్చుకున్నాడు. వారి పిల్లలను తీసుకుని పోయి సేవ చేస్తాడు. సేవ చేస్తామంటే పిల్ల పెళ్ళికి వచ్చింది, డబ్బులు సేవ చేస్తున్నాడు. ఎట్లా ఉంటుందంటే పేద సేవకు లేవా, నీకు తెలిసిందేముంది, తెలియదేమని చెప్పండి, నీకు అంతా తెలుసు కదా, దేవుడి మీద ఆధారపడే వాళ్ళకి దేవుడు ఇచ్చి తిరుగుకుంటూ కూర్చొని ఉంటామంట. పని కాక మీరు పాస్టర్ గారి పనికి వస్తాను ఏంటంటారు, పాస్టర్ గారి పనికి వస్తాను అడిగిపోవాలి. కానీ కాబట్టి నేను ఒక ఇంట్లో అద్దెకు ఉండాలంట, చిలుకూరుపేట పైన ఉంటారంట, కింద ఓనర్ ఉంటారు. సరే ఇంకా ఏం జరిగిందంటే ప్రభు మాట్లాడినంట ఆ రోజు రాత్రి, అయ్యా మరి వివాహం చేయడం కోసం పాపకి ఇబ్బందిగా ఉంది, ఏం చేయమంటే వాళ్ళు చర్చికి వచ్చి ఒక అబ్బాయికి సాఫ్ట్వేర్ చేయవలసింది. దేవుడు ఆ అబ్బాయిని చూపించింది, ఆ అబ్బాయికి ఈ అమ్మాయిని చూపించింది.
సో డిజైన్ కాదు. ఇంకా అయిపోయి అర్థం చేసుకున్నా చెప్పి ఒప్పుకోండి. నేను కూడా ఆ పాప చేయడం కోసం ఆ పాప కూడా బీఎస్సీ కంప్యూటర్స్ చేసినాను. వాళ్ళ అబ్బాయి కూడా బీఎస్సీ కంప్యూటర్స్ అవుతానంట, జాబ్లోకి వచ్చాడు. చూపిస్తే వివాహం చేయాలి, డబ్బులు. దేవుడు ఏమంటున్నాడు, అద్దెకున్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, వేరే ఇంట్లోకి వెళ్ళిపో అంటున్నాడు. వాంట గారు మంచివాడు అంట. అయ్యా డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడే వద్దులు నాకు అని చెప్పి ఆయనతో అంటుందంట. పెళ్లి కూడా మన ఇంటి మీద చేద్దాం, కళ్యాణం కూడా వద్దు, అద్దె కట్టాల్సి వచ్చింది, టెంట్లు వేసి ఇక్కడ మరి మండపం కట్టి ఆడుతున్నాము, నేను చూసుకుంటా ఖర్చు, నేను భయపడదాన్ని అంటున్నాను. కానీ దేవుడు ఏమంటాను, ఇల్లు ఖాళీ చేసుకోమంటున్నాను. ఇల్లు ఖాళీ చేసుకుంటే వాంట గారు టెంట్లకైనా దయాసి డబ్బులు ఇస్తారా, ఎవరు ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. తర్వాత దేవుడు మాట్లాడుతుందంట, నువ్వు కళ్యాణ మండపం తీసుకో అన్నాను. డబ్బులు తీసుకుని చెప్తున్నాను అన్నాను. తీసుకున్నాను. తీసుకొని ఇల్లు ఖాళీ చేశాను. ఇల్లు ఖాళీ చేసుకెళ్ళి ముందుగా వేరే ఇంట్లో ఆ వానగా చూద్దాం కానీ వెళ్ళాను. ఈ లోపల ఎప్పుడైతే ఖాళీ తెల్లారి ఆ వానగారి గొడవ కూడా చచ్చిపోయింది. అంటే ఆ ఇంట్లోకి అశుభం రాబోతా ఉంది, కీడు రాబోతా ఉంది. నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోయి తెల్లపిల్లి చేసుకుని పక్కకు పోయి కార్యం ఆడుకోవాలని దేవుడు ముందే చెప్పాడు. స్తోత్రం హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు అందరితో మాట్లాడతాం, ఇచ్చిన దేవుడు మాట్లాడుతా చూద్దాం. పరిశుద్ధాత్మ వేస్తున్నాను. ఎస్టేట్ 26:4 వచ్చింది. తేనమ్మా ఎస్టే 26:4. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం. యుగ యుగములు యెహోవా నామములో స్తోత్రం హల్లెలూయా. అబ్బా ఎంత మంచి మాట మాట్లాడండి. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గం అన్నట్టు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము అంటే ఆమెకు అండగా ఉండేది ఆయనే. ఎందుకని ఆ యొక్క ప్రేరేపణ వచ్చిందో దేవుడికి అక్కడ మందిరం కట్టమంటాను, ఆడమందిరం కట్టమని. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గం. ఆశ్రయ దుర్గంగా ఆయనే ఉండి సహాయం చేస్తాడు. మళ్ళీ కింద యుగ యుగములు యెహోవాను నమ్ముకు. స్తోత్రం హల్లెలూయా. యేసుప్రభువును నమ్ముకు, యుగ యుగాలు జమసాలని కాపాడు. దానికి వాళ్ళు లోబడి సైలెంట్ అయిపోతే అక్కడ మందిరం కట్టబడుతుంది అంటారు. ఓకేనా? నేను తప్పు చేశానండి. ఏం చేశానంటే మన పద్మా గారితో కలిసి మేము రామచంద్రాపురం గ్రామం వెళ్ళాం. వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు, నాకు రామచంద్రాపురం గ్రామానికి ఆపిలంటే సంగలపల్లి ఉంది. సంగలపల్లి పాత సంగలపల్లి ఉంటుంది, 7 ఉంటుంది. కొత్త సంగలపల్లి రోడ్డు ఉంటుంది. పాత సంగలపల్లి ఒక ఇల్లు చూపించి పంపించాడు. వెంకటరాజు పంపించాడు. పేరు వెంకటరాజు రాశాడు. దేవుడు పేరు కూడా చెప్పాడు. సుబ్బమ్మ పేరు. సుబ్బమ్మ గారు అంటే నాకు సులోచన అమ్మ. సరే ఆయనకి పోయి అక్కడ రాత్రి పెట్టాలి. నేనేం చేసి తప్పు వచ్చి కొత్త కాలంలో పెట్టా. ఆ జన తక్కువ 4 ఉండే గంటకు రాజపరిచేది కొత్త కాలంలో పెట్టి దేవుడు ఒప్పుకుంటా ఒప్పు లేదు, నాకు వదిలేదు బాబు, నాకు వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు అడగో ఆ పాటకి పోయి చెప్పాను అలానే మన పద్మారాజు కలిసి అడ్డాను కానీ వదలరా. కాబట్టి దేవుడి మాటకు మనం లోపల మన సొంత తత్వాలు చేయకూడదు. సొంత తత్వాలు చేసి పనులుగా నువ్వు దేవుడి మాటకు లోపడాలి. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గం. యుగములు యెహోవాని నమ్ముకునుడి. స్తోత్రం హల్లెలూయా. దేవుని యొక్క మాటల్ని మరి పిచ్చల గారితో మాట్లాడే మాటని 1-12-2024. కాబట్టి దేవుడిని మనం నమ్ముకోవాలి, ఆశ్రయించాలి. అప్పుడు చూడండి ఇక్కడ మరి 190 పేజీల పదం మాట్లాడాలి. ఎందుకు ఈ లోకంలోకి వచ్చిందంటే ఆయన పాపులని రక్షించడానికి వస్తుంది. పాపులని రక్షించడానికి వస్తుంది. ఈ పాపులను ఎందుకు రక్షించాల్సిన అవసరం వచ్చింది చెప్పండి, ఎవరు చెప్తారు ఈ మాట సమాధానం? పాపుల్ని యేసు ప్రభువు ఎందుకు రక్షించాల్సిన అవసరం వచ్చింది? అజ్ఞాతలోనే పాపం, అది కరెక్ట్ వాక్యం. అది అజ్ఞాతలోనే పాపం వాక్యం. అది పాపుల్ని ఎందుకు రక్షించాల్సిన అవసరం వచ్చింది? ఆయన సృష్టించిన బిడ్డ కాబట్టి. ఇంకా వెరీ గుడ్. అది తన బిడ్డలు నరకానికి యేసయ్యకి ఇష్టం లేక పాపులు రక్షించి ప్రలోభాలను చేర్చడం కోసం యేసు ప్రభువు లోకంలోకి రావాల్సిన అవసరం వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. యేసు
ప్రభు వారి లోకం ఎందుకు వచ్చారంటే పాపులు రక్షించి పరలోక రాజ్యానికి చేర్చడం కోసం. స్తోత్రం హల్లెలూయా. పాపులు రక్షించి పరలోక రాజ్యానికి చేర్చడం కోసం ఎందుకు వచ్చారు తెలుసా? మనందరూ నశించిపోయి నరకానికి నిత్య నరకానికి అప్పగించబడకుండా అగ్ని ఆరదు, పురుగు చావు. ఆ అగ్నిలో కాలిపోకుండా యుగయుగాలు యెహోవాని నమ్ముకున్నాను. స్తోత్రం హల్లెలూయా. ప్రపంచంగా ఏమంటున్నాడు? అగ్నిలో యుగయుగాలు కాలిపోకుండా యుగయుగాలు కూడా యేసుప్రభువుని నమ్ముకో. యెహోవాయే ఆశ్రయ. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఆయన వాక్యము నమ్మదగినదయు పూర్ణాధికారులకు యోగ్యమైనదయునై ఉన్నది. పూర్ణాంగీకారులకు యోగ్యమైన ఉన్నది. పూర్ణాంగీకారానికి యోగ్యం అంటే వాక్యాన్ని మనం యేసుప్రభు నిజ రక్షకుడు, నిజ దేవుడు, ఆయన అందరి పాపాలు విమోచించడం కోసం, తీసివేయడం కోసం లోకంలో జన్మించాలని చెప్పి అంగీకరించడం కోసం నమ్మదగినది. స్తోత్రం హల్లెలూయా. వాక్యం ఏంటంటే యేసుప్రభు పాపలు రక్షిస్తాడు. ఎందుకు జన్మించాడంటే పాపలు రక్షించడం కోసం జన్మించాడు. అది నమ్మదగ్గ వాక్యము, పూర్ణాంగీకారమైన వాక్యం, అంగీకరించాడు. ఇంకో మాట ఏమంటే అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎవరైనా హింసకుడు, దోషకుడు, హానికరుడు. పూర్వం మన పౌలు గారంట దోషకుడును, హింసకుడును, హానికరుడునే అన్నారు. కాబట్టి ఇక్కడ 12 వచ్చి ఉంటుంది, పక్కన 1-12 మాట అక్కడ పక్కన ఉంటుంది. చాలా నమస్కారం చూసుకో. కాబట్టి హింసకుడు, దోషకుడు, హానికరుడు. హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విలువము యేసయ్యా, విలువము యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, విలువము యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విలువము యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా. ఆయన కళ్యాణ మండపం మాట్లాడుకొని అబ్రహాం చెబుతాడు. ఆ పాప వివాహంగా ఘనకరంగా జరుగుతుంది. స్తోత్రం హల్లెలూయా. విశ్వాసం అందరూ కూడా తలాన్ని జరిపిస్తే ఆ పెళ్లికి పోయి జరిపే డబ్బులు పొందినాడు. స్తోత్రం హల్లెలూయా. ఘనకరంగా జరిపించాడు. ఇప్పుడు పిల్లవాడు BSc కంప్యూటర్స్ చేసి జాబ్ చేస్తాడు, చుట్టుపక్కల సేవ చేస్తాడు. కాబట్టి రాత్రి ఆయన పొక్కునూరు సాక్షి చెప్పడం కోసం వచ్చింది. పొక్కునూరు సాక్షి చెప్పడం కోసం లైవ్లో నేను దాన్ని విన్నా. ఫోన్లో వస్తే లైవ్ ఇచ్చారు వాళ్ళు, లైవ్లో. కాబట్టి చాలామంది దేవుడు మాట్లాడాలని చెప్పి అనుకుంటారు. నువ్వు చేసే ప్రార్థన బట్టి నేను మీకు అందరితో ఇప్పుడు చెప్తున్నాను బహిరంగ రహస్యం. నువ్వు చెవులు పోయి మోకాలు వేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తా ఉంటే తెల్లటి వెలుగు కానీ ఎర్రటి వెలుగు కానీ అగ్ని కానీ దిగి రావాలి. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎర్ర కటాక్షం చూపించినట్లు. నీ కళ్ళల్లోకి చీకటి కానీ ఏం కనపడకపోయినా కానీ నీ ప్రార్థన దేవుడు ఆలకించలేదని చెప్పి లెక్క. గుర్తుంచుకోలేదు. ఇంకొకటి ఫలానంటే సూర్యుడు వెలుగు ఉంటుంది కాబట్టి ఇంట్లో లైట్ వేసుకోవాలి. చీకటిలో ప్రార్థన చేయాలి. దేవుడు వెలుగేయమ్మా, దేవుడు వెలుగేయమ్మా. చీకటిలో ప్రార్థన ఎప్పుడు చేయదు. సాతాను చీకటికి సూచన. నేను ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు లైట్ వేసుకొని ప్రార్థన చేయాలి. లైట్ వేసుకొని ప్రార్థన చేసినప్పుడు నీ కళల్లోకి తెల్లని వెలుగు కానీ అగ్ని అభిషేకం కానీ కుమ్మరించుకోవాలి. అప్పుడు నీ ప్రార్థన చేయాలి లెక్క. ఇంట్లో ప్రార్థన చేసినా కానీ చీకటిగా ఉందనుకోండి, ఈ ప్రార్థన సమాధానం లేనట్టు లెక్క. అర్థమైనా దేవుడు ఎలా మాట్లాడతాడు? స్వరంతో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, వెలుగుతో మాట్లాడతాడు, అగ్నితో మాట్లాడతాడు.
నాతో దేవుడు ఎలా మాట్లాడలేదు కనుకోమని. నీకు ఆ మర్మం తెలియదు నీకంటే, నువ్వు గ్రహించట్లా. గ్రహిస్తే నీకు అర్థమవుతుంది, గ్రహిస్తే అర్థమవుతుంది. కాబట్టి ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ, మరి యేసు ప్రభు వారి నుంచి అయినను నిత్య జీవము నిమిత్తము తమ విశ్వసించుకోవు వారి నేను మాదిరిగా ఉండగలన యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపన నా యందు కనపరిచినట్టు నేను కనికరింపబడి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు నీవు ప్రార్థన చేస్తే పూర్ణమైన అంగీకరణ అంగీకరించాను. సరే చూడండి ఇక్కడ, మరి సకల యుగములో రాజై నుండి అక్షరుడును అదృశ్యుడులను అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యెహోవాను కలుగును గాక. ఆమేన్. ఘనతయు మహిమయు యెహోవాను కలుగును గాక. యెహోవా అంటే నిత్య ఆశ్రయదుర్గము. యెహోవాను ఆశ్రయించే యెహోవాను దేవుని ఆశ్రయించు. అది కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసు ప్రభు లోకంలో ఎందుకు వచ్చారంటే మరి పాపుల్ని రక్షించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త ఈ 2 మాటలు చదివించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇందాకేమో పాపుల్ని రక్షించడం కోసం వచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు? లోకము తన కుమారుడు ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమును తీర్పు తీర్చడం కోసమైనా మనందరికీ రక్షణ ఇవ్వడం కోసం, పాపులు రక్షించడం కోసం అక్కడ వచ్చాడు. ఫస్ట్ మాట మనందరం రక్షణ కోసం లోకంలోనికి వెళ్ళాలి. రక్షించడం అంటే ఏంటి? మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుని యేసు ప్రభు వారిని నిజమైన రక్షకునిగా అంగీకరించారు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రభువుకి సమర్పించుకో. అంటే నీవు నీ పాపాన్ని ఒప్పుకొని నీ పాపాన్ని నీటిలో పాతి పెట్టబడి సమాధి చేయబడి పాత పేరుతో ఉన్న వెంకటరామ ఎల్లమ్మ పుల్లమ్మ సమాధి చేయబడి పరిశుద్ధంగా ఒక స్వార్థంలాగా బల్యంలాగా లేవబడ్డారు. అంటే రక్షించడం. రక్షిస్తే నీకేంటి వచ్చి ఉపయోగం? పల్లవ రాజ్యానికి నరకం నుంచి తప్పించబడతాం. పల్లవ రాజ్యానికి చేర్చబడతాం. స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 9:12. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యులు అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే ఆయన మరి అయితే నేను పాపులను పిలవవచ్చితే కానీ నీతిమంతులు పిలవరాలని. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు స్వస్థతనివ్వడం కోసం వచ్చారు. ఆ అబ్రహాం పాస్టర్ గారి వెంకటేశ్వర పాస్టర్ గారి కొడుక్కి ఆ నోట్తో కర్ర ప్లాస్టిక్ గొంగు పొడుచుకొని బ్లడ్ వస్తా ఉంటే ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైనా మాట్లాడుతుందంటే నిన్ను స్వస్థపరిచేవాడిని నేను నాకు నమ్ముతూ నీ కొడుకు స్వస్థపరుస్తాను. స్వస్థపరచడం అంటే ఏంటి అని ఆయనకు అర్థం కాక ఈ మాట ఎప్పుడు భగవద్గీత కానీ మరి ఇంకా మహాభారతం రామాయణం మాటలు ఉండవు. ఈ మాటలో ఉండవు. స్వస్థపరుస్తాను అనే మాట ఉండదు. సరే చర్చికి వెళ్ళిన తర్వాత అయ్యా యేసు ప్రభు రాత్రి నాతో మాట్లాడినట్టున్నాడు, స్వస్థపరిచేవాడు నేను అంటున్నాడు. అది ఎక్కడుంది ఈ మాట? మీ బైబిల్లో ఉందని అడిగాడు. ఉంది. ఎక్కడ గట్టి మాట? 15:16 ఉంటాను. 15:16 నేను స్వస్థపరిచేవాడు, ఐగుప్తులకు రోగానికి ఏమి కూడా రాలేదు. కాబట్టి ఆ మాట చదివాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతాడంటే చాలా జాగ్రత్తగా చదివాడు. దేవుడు ఎలా మాట్లాడుతుందంటే అమ్మాయి సువార్తమ్మా బాగున్నావా అన్నాడు. ఆకాశ పక్షులు చూడండి, ఆ బెత్తము దశలో కూర్చుని వాటిని పోషించిన వాడు నేనే కదా, నేను పోషించలేనా అని అన్నాడు. మత్తయి సువార్త సందర్భంగా నా మాట ఉంటుంది. అంటే వాక్యం ద్వారా మాట్లాడతాను. స్తోత్రం. హల్లెలూయా.
ఎవడైనా మాట్లాడుతున్నామా? వాక్యం ద్వారా మాట్లాడాలి. బైబిల్లో ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యంతో మాట్లాడతారు. కానీ సువార్త మతం పత్తి అట్టుందని అడగాడట్టుంది మంచిగా మాట్లాడతారు. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా అంటే 66 పుస్తకాలు ఉన్న గ్రంథం నుంచి నీతో మాట్లాడు. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభువుని తిడుతున్నారు. నువ్వు నిజమైన దేవుడితో నాతో మాట్లాడు, నువ్వు నాకు కనపడు అని చెప్పి బైబిల్ చించి ముక్కలు చేసి తొక్కి గదిలో కూర్చొని చూస్తా ఉన్నా ఎదురుగా బాడ దేవుడు వచ్చేసి శిలువ కావాలంటూ గాయాన్ని కనపడ్డా. స్తోత్రం హల్లెలూయా. దేవుడు కనపడాలని చెప్పి ఆశ్చర్యపోయి ఒక స్వరం అంతా పైనుంచి వచ్చి యేసు ప్రభు శిలువ మీద ఉంటే మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించాను. స్తోత్రం హల్లెలూయా. ఈ స్వరం పెడుతున్నాను. ప్రియ కుమారుడు యేసు ప్రభు దేవుడు ప్రియ కుమారుడు ఈయన ఆనందిస్తాను. రక్షణ ఉందని చెప్పి అంటే బైబిల్ చూస్తే ఎక్కడ ఉంటుంది? మత్స్య స్వార్థలో యేసు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు అప్పుడు యోహాను ఇస్తున్నప్పుడు ఆవురం వలె వచ్చి వారి స్వరంతో మాట్లాడుతుంటారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించాను. స్తోత్రం హల్లెలూయా. ఈ దేవుడు మాట్లాడదు. దేవుడు మాట్లాడుతుందంటే ఎటువంటి మాట్లాడు పద్ధతి ఉంది. బైబిల్ యొక్క నిర్వచనం ప్రకారం మాట్లాడాలి. కాబట్టి నా పిల్లలు ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చిందంటే రోగులను స్వస్థపరచడం కోసం. ఇక అప్పుడు మారిపోయింది. అంతకు మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఆ తర్వాత లేచి అక్కడ లేచి మాట్లాడే లేచి గ్లాస్ తీసుకొని అమ్మ నాన్న నాకు గంజిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయారంట. స్తోత్రం హల్లెలూయా. ఎంత వచ్చింది అని ఆశ్చర్యపోయి దేవుని స్తుతించి వాళ్ళు పొద్దున లేచి మంచిగా దాపించేసి వాడికి పొద్దున పెట్టి పొద్దున లేచి వాళ్ళు తింటారు. అది దేవుడు మాట్లాడు. కాబట్టి దేవుడు విశ్వాసం అంచాలి, నమ్మకం అంచాలి. కాబట్టి మరి నేను 3 మాటలు చెప్పాను. మొదటి తిమోతిలో పాపులు రక్షించడం కోసం వచ్చాను. యోహాను సువార్తలో ఏమన్నాడు? రక్షణ ఇవ్వడం కోసం వచ్చాను, నీకు రక్షణ ఇవ్వడం కోసం వచ్చాను. ఈ మధ్య సువార్తలో ఏమన్నాడు? రోగుల్ని స్వస్థపరచడం కోసం వచ్చాను. స్తోత్రం హల్లెలూయా. మొట్టమొదటి మాట పాపుల్ని రక్షించడం కోసం, రెండవది రక్షణ ఇవ్వడం కోసం, మూడవది స్వస్థపరచడం కోసం. యేసు ప్రభు క్రిస్మస్ మాసంలో ఎందుకు జన్మించారంటే ఈ 3 మాటల కోసం. 1 పాప క్షమాపణ, 2 రక్షణ, 3 స్వస్థత. చెప్పండి నాతో పాటు. 1 పాప క్షమాపణ కోసం, 2 రక్షణ కోసం, 3 స్వస్థపరచడం కోసం. 1 పాప క్షమాపణ కోసం, 2 రక్షణ కోసం, 3 స్వస్థపరచడం కోసం యేసు ప్రభు వారు ఈ లోకంలో క్రిస్మస్ మాసంలో జన్మించారు. స్తోత్రం హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ యేసు నాయన, ఈ లోకంలోని తప్పిలు ఎందుకు వచ్చారంటే